హాయ్ ఫ్రెండ్స్, కొమ్మాల జాతరలో స్ట్రీట్ షాపింగ్ అయితే ఒక 100 స్టాల్స్ వరకు అయితే ఉండొచ్చండి. మేబీ ఇవన్నీ కలిపి చిలకల దండలు అండ్ బ్యాంగిల్స్, పిల్లలకు కావాల్సినవి, టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి టెంపుల్ లోపలికి. ఇక్కడైతే మేమైతే నామాలు పెట్టించుకున్నామండి. ఈ అబ్బాయి అయితే నామాలు పెట్టాడు, మా చిన్న పాపకు పెట్టాడు బుడ్డుకి, అండ్ మా పెద్ద పాప సహస్రకి పెట్టాడు, మా అమ్మకు కూడా పెట్టాడు. పాపం నాకు పెడుతుంటే తన కంట్లో పౌడర్ పడిందండి. పాపము డబ్బులు అయితే 20 రూపీస్ ఇచ్చామండి. మేమైతే అంతే అడిగాడు తను. పాపం కళ్ళు తుడుచుకుంటుండే చూడండి పాపం తను. ఇంకా చూడండి స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఉన్నాయండి. టాయ్స్ అయితే, కానీ మా పిల్లల ప్రాణం మొత్తం టాయ్స్లోనే ఉంది అక్కడ. కానీ ఏది కొనాలన్నా 150 చెప్తున్నారు, తక్కువ లేదని చెప్తున్నారు, 100 అని కూడా చెప్తున్నారు. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే సేమ్ మనం యాజ్ యూజువల్ ఎక్కడ చూసినా అన్నీ ఒకే రకంగానే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే జాతరకి వెళ్తాం కదా అన్నట్టు మనం కొనుక్కొని వేసుకోవడం అదొక సంబరం, అంతే కదండి. అంతకుమించి ఇంకేముంటుంది చెప్పండి. కానీ మేమైతే టాయ్స్ అయితే ఎక్కువ తీసుకోలేదండి, ఎందుకంటే మన హైదరాబాద్లోనే చాలా తక్కువగా ఇస్తారు టాయ్స్. అక్కడైతే ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు ఎవరైనా కూడా. మళ్ళీ ట్రావెలింగ్లో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళాలంటే కూడా కష్టం అండి. ఇంకా ఎండ అయితే ఫుల్ కొడుతుందండి. మేమైతే చుట్టుపక్కల అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఇప్పుడే వెళ్తున్నాం కాబట్టి అలా వెళ్ళగానే మాకు స్ట్రేట్గా అక్కడ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే అక్కడ ఒక రూమ్ ఉంటుంది చూడండి. అక్కడ చెట్టు ఉంది, చెట్టు కింద నాగదేవత ప్రతిమలు ఉన్నాయి 2. దాని కింద మేమైతే చెప్పులు ఇట్లా విప్పేసి మా ఫాదర్ని అయితే అక్కడ కూర్చోబెట్టి లగేజ్ అక్కడ పెట్టి మేమైతే దర్శనానికి ముందు నేను, గుడ్డు, మా మదరు, మా అత్తమ్మ వెళ్ళేసి వచ్చామండి. ఫస్ట్ అయితే అక్కడైతే ఏమంటారు, ఒక్క కొబ్బరికి అయితే 50 రూపీస్ తీసుకున్నారండి. నాకు తెలిసి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. పబ్లిక్ అయితే ఎవరు లేరు. ఏదైనా జాతర ఉన్నప్పుడు మాత్రమే పబ్లిక్ అనేది ఉంటుంది, కొత్తప్పుడు అయితే ఎవరు ఉండరు. కానీ పబ్లిక్లో వెళ్తేనే మజా అనేది ఉంటుంది కదండి జాతరలో. నాకు తెలిసి లైన్ క్యూలో అయితే వెళ్ళాము. దేవుడికి అయితే కోరమిసం పెట్టాలి అనేది కంపల్సరీ ఉంటుంది చూడండి, ఎందుకంటే అది కోరిక నెరవేరినాక పెడతారంట ఎవరికైనా.